తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీలో బెట్టింగ్‌ల జోరు నడుస్తుంది. దాదాపుగా 20 కోట్ల బెట్టింగ్‌లు సార్. ఎట్లా చూసారు సార్? తెలంగాణ కంటే ఏపీలో బెట్టింగ్‌ల జోరు. అంటే అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల, వ్యాపారస్తుల యొక్క హ్మ్. ఇష్టాయిష్టాలను బట్టి కాంట్రాక్టర్ల యొక్క ఆహ్, వాళ్ళని బట్టి ఉన్నది. ఇప్పుడు వ్యాపార వర్గాలు, కాంట్రాక్టర్లు, పొలిటీషియన్లు ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడైనా గానీ, హ్మ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గూడా గదే ఉండేది. ఓకే. తెలంగాణోడికి ఎవరికి వాడు ఓటేసినాడు, ఓటేత్తడు, తర్వాత మర్చిపోతాడు. ఆ పిచ్చే ఉండదు. హ్మ్. ఎవడు గెలుస్తాడు, ఎవడు ఓడుతాడు, ఎవడేమైతది, హ్మ్. ఎవడు ప్రభుత్వం వస్తది అనే చర్చ ఎక్కువుండదు. హ్మ్. ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చినప్పుడు, అరే వాడు మనం చూస్తాం గదా! కోళ్ళ పందాలు అక్కడనే ఉంటాయి. అవును. ఆ! హ్మ్. పశువుల పందాలు అక్కడనే ఉంటాయి. హ్మ్. అంటే మనుషుల పందాలు గాదు. హ్మ్. కోళ్ళ పందాలు, పశువుల పందాలతోటి ఎంజాయ్ చేసేటువంటి బెట్టింగులు పెట్టేటువంటి ఆంధ్ర ప్రాంత రాజకీయాలు అదేలే. ఈ ఓట్ల ఈ దీంట్లో పెట్టరని ఎట్లా అనుకుంటాం? హ్మ్. ఇప్పుడు ఏపీలో డెవలప్‌మెంట్ లేదు, ఎకనామికల్ గ్రోత్ లేదని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. సో, నిరుద్యోగుల ఓట్లు ఎటువైపు ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్? అంటే అక్కడ నిరుద్యోగులు తెలంగాణలో నిరుద్యోగులు పోషించిన పాత్ర అయితే పోషించలే. ఓకే. అంటే ఈ ఎన్నికల్లో ఈ తెలంగాణలో ఎన్నిక జరిగిన ఇప్పుడున్న ఎన్నికల్లో. మొన్న 23లో 23 జరిగిన జరిగినప్పుడు ఎన్నికల్లో. ఎన్నికల్లో అవునవును. నిరుద్యోగులు ఇక్కడ ఏ పాత్ర అయితే పోషించిండ్రో, హ్మ్. వాళ్ళు గావచ్చు, సివిల్ సొసైటీ గావచ్చు, ఆ! ఉన్న ప్రభుత్వాన్ని దించడానికి ఏ పాత్ర పోషించిండ్రో, యెస్. 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 ఆంధ్రప్రదేశ్‌లో హ్మ్. ఆ స్థాయిలో నిరుద్యోగులు గానీ, పౌర సమాజం గానీ, జగన్ ప్రభుత్వాన్ని దించడానికి ఆ పాత్ర పోషించలే. లేదు. ఇది రాజకీయపరమైనటువంటి యుద్ధంగా, హ్మ్. రాజకీయపరమైనటువంటి ఎన్నికగానే నడిచింది గానీ, దీంట్లో పౌర సమాజం లేదు. ఆ! హ్మ్. హ్మ్. లేపోతే మతపరమైన అంశాలు లేవు. ఓకే. కులపరమైన అంశాలు మాత్రం ఉన్నాయి. హ్మ్. అంటే తెలంగాణ ఎన్నికలు చూసిన తర్వాత, ఇప్పుడు ఆంధ్ర ఎన్నికలు చూసిన తర్వాత మీకేమనిపించిందండి? అంటే తెలంగాణ ఎన్నికలనేది హ్మ్. కులాలకి అతీతంగా జరిగినాయి ఇక్కడ. ఓకే. ఇక్కడ అభివృద్ధి, హ్మ్. అవినీతి హ్మ్. లేపోతే ఈ ఈ అక్రమ పాలన, నిరంకుశ పాలన, అప్రజాస్వామిక పాలన అనే అంశాల మీద నడిచింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలు ఏవైతే మొన్న అక్కడ ఉన్నాయో పూర్తిగా కులాల ఆధారిత ఎన్నికలుగానే జరిగినాయి. 2 కుటుంబాలు, 2 కులాలు అంతే. అంతే. అంతే వేరే ఏం లేదు దీంట్లో. ఓకే. ఇప్పుడు పిఠాపురంలో పవన్ గెలిచే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్? పిఠాపురంలో. అంటే అక్కడ ఉన్నటువంటి ఓట్ల చీలికను బట్టి ఉంటది. హ్మ్. ఓకే. ఇప్పుడు అక్కడ దేశమంతటా పిఠాపురం గురించే చర్చ. ఇప్పుడు ఆయన ఒకసారైనా అసెంబ్లీకి పంపించాలన్న యోచనలో ప్రజలున్నట్టు అనిపిస్తుందా మీకేమైనా? అంటే కొన్ని సందర్భాల్లో ఏమైద్దంటే ఒక ఎమోషనల్ సెంటిమెంట్ వస్తది. హ్మ్. ఆ ఎమోషనల్ సెంటిమెంట్‌లో ఇప్పుడు అక్కడ ఏదైతే పోటీ చేసినటువంటి అభ్యర్థుల మధ్య తీవ్రమైనటువంటి ఆ ఓట్ల చీలికైతే జరిగింది. హ్మ్. అయితే ఈ ఓట్ల చీలిక ఎంత శాతం జరిగింది? ఏ విధంగా జరిగింది? పవన్ గెలుపు దాకా తీసుకుపోయే అటువంటి పరిస్థితి ఉన్నదా? పవన్ గెలుపు, ఓటమితో సంబంధం లేదనే అభిప్రాయం ఉన్నదా? పవన్ గెలిస్తే ఏంది? గెలవకపోతే ఏందనే అభిప్రాయం ఉందనేది కొద్దిగా క్రిటికల్‌గానే ఉందది. ఇప్పుడు తెలంగాణ విషయానికొస్తే తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి ఏంటండి? ఆయన ఇండియా కూటమితో జతకడతారా? లేకపోతే ఎన్‌డీఏతో ఉంటారా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆయన ఇప్పుడు పార్లమెంట్ ద్వారానైతే ఒక సీట్ రాదు నా అభిప్రాయం ప్రకారము. హ్మ్. ఇక నీకు ఇండియా కూటమి ఎక్కడిది? ఎన్‌డీఏ ఎక్కడిది? ఆయన గూడా ప్రధానమంత్రి రేస్‌లో ఉన్నట్టు మొన్న కామెంట్ చేశారు. ఇక గతంలో పార్లమెంటులో గెలవకుండా అంటే అసెంబ్లీలో పోటీ అసెంబ్లీలో లోక్సభలో పోటీ చేసో, రాజ్యసభలో ఆల్రెడీ ఎంపీ అయి ఉన్నారు. కాకున్నా ప్రధానమంత్రిని చేసిన చరిత్ర ఏమైనా ఉంటే మరి అటువంటి కోటాలో ఏమైనా పోతాడేమో తెలియదు గానీ, ఏ రకంగా పోతాడు? హ్మ్. ఏమున్నది ఆయనకి? ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటిది అసలు? హ్మ్. కేసీఆర్‌ని చూస్తుంటే జాలనిపిస్తలేదా మీకు? అంటే జాలి అనే దానికంటే ముఖ్యంగా ఇప్పటికీ ఆయన మూర్ఖత్వం పట్ల, అహంకారం పట్ల నాకైతే ఇప్పటికీ ఒక రకంగా ఆహ్, కొడుకు వలన, బిడ్డ వలన, కోటరీ వలన గానీ, ఆయనకు సహజ ఆహ్, ఒక రాజకీయ జీవితానికంటే భిన్నమైనటువంటి ప్రవర్తనలో ఉన్నాడనిపిస్తున్నది. జాలి, అభిమానము, గౌరవం అవన్నీ పక్కన పెట్టి, ఒక మూర్ఖుడనిపిస్తున్నది నాకిప్పుడు. హ్మ్. అంటే గతంలో చూసిన కేసీఆర్
ఉమ్. ఇప్పుడు చూసే కేసీఆర్కి పూర్తిగా విరుద్ధంగా ఉంది.